పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ రంగంలోనే కాదు రాజకీయ రంగంలో కూడా ఒక సంచలనమే. అయితే అతని వ్యక్తిగత జీవితం మాత్రం పలువురి విమర్శలకు గురవుతుంది. ఈ మధ్యనే వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పవన్ పెళ్లిళ్లపై ఘాటు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. పవన్ మొదట పెళ్లి చేసుకుంది విశాఖపట్టణానికి చెందిన నందిని అనే అమ్మాయిని. 1997 మే 17న షిరిడీలో వివాహం చేసుకున్నాడు పవన్ కళ్యాణ్. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ మూడ్ ఎప్పుడూ నిలకడగా ఉండకపోవటం వల్ల వారిద్దరి మధ్య మనస్పర్ధలు ఏర్పడ్డాయి. పెళ్లైన సంవత్సరంన్నరకే నందిని పుట్టింటికి వెళ్లిపోయిందట. ఆ తర్వాత తన మెయింటెనెన్స్ కు నెలకు 5 లక్షలు కావాలని కేసు కూడా ఫైల్ చేసింది. 1999లోనే నందినితో విడాకులు కోరాడు పవన్ కళ్యాణ్. అయితే నందిని దానికి అంగీకరించలేదు. అప్పుడప్పుడు పవన్ ను కలిసి ఆమె మాట్లాడేది. ఆ తరువాత రేణు దేశాయ్తో సహజీవనం చేస్తున్నాడని తెలిసి నవంబర్ 2005 నుంచి మాట్లాడడం మానేసింది. ఆగస్టు 2008న వీరికి విడాకులు మంజూరు చేసింది కోర్టు. 2010 మే 16న డాక్టర్ కృష్ణారెడ్డిని వివాహం చేసుకుంది నందిని. అప్పట్లో నందినికి పవన్ కళ్యాణ్ 5 కోట్ల వరకు చెల్లించాడని వార్తలు వచ్చాయి. కృష్ణారెడ్డిని పెళ్లి చేసుకున్న నందిని కొత్త లైఫ్ ను స్టార్ట్ చేసింది. అయితే పవన్ కళ్యాణ్ పెళ్లి చేసుకునేటప్పటికి నందిని వయసు చాలా తక్కువ అని అంటారు. 27 సంవత్సరాల నందినికి 28 సంవత్సరాల కృష్ణారెడ్డికి అప్పట్లో పెళ్లి జరిగింది. Please subscribe.